ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. హన్మకొండ జిల్లాకు చెందినటువంటి నిరంజన్ అనే 17 ఏళ్ల యువకుడు ప్రాణాంతక వ్యాధితో జన్యుపరమైన సంబంధమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. తాను తన ఇష్ట హీరో, తనకు నచ్చిన హీరో పవన్ కళ్యాణ్ని ఒకసారి కలవాలని చెప్పి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేటువంటి రాధా మనోహర్ దాస్కి సంబంధించినటువంటి వీడియోలో ఆయన వెల్లడించడంతో ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో ఆ విషయం పవన్ కళ్యాణ్కి చేరింది. దీంతో తన అభిమానిని కలవడానికి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం హన్మకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్ళారు. నిరంజన్ కలిసిన తర్వాత నిరంజన్తో కాసేపు ముచ్చటించి అతన్ని ఆశీర్వదించి తన ఇష్టాలను తెలుసుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ నిరంజన్కి సంబంధించి తన ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి చికిత్స కావాలని తను చేయిస్తానని ఆ మాట ఇచ్చాడు. అలాగే తన కుటుంబ సభ్యులు కూడా జీవనోపాధి కోసం క్యాంటీన్ పెట్టించాలని చెప్పి అక్కడ ఉన్న జన సైనికులకు కూడా ఆయన ఆదేశించారు. ఇక ఈ పవన్ కళ్యాణ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఒక ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సభ పెడతానని చెప్పి ఆ సభ పెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులకు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ కాంగ్రెస్ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ తోటి పెద్ద వివాదం చెలరేగడం, అది కాస్త కొంచెం సద్దుమణిగినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తున్నాడు. అందులో ఒక మానవత్వ కోణంలో తన అభిమానిని సందర్శించి అతన్ని పలకరించిన తర్వాతకి అక్కడ ఉన్నటువంటి జన సైనికులతోటి ఆయన మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయన పర్యటన ఏ రకంగా ఉండబోతుంది, ఆ పర్యటనలో ఎటువంటి అంశాలు ప్రస్తావించారు, ఇది కేవలం మానవత కోణంలో జరిగేటువంటి పర్యటనైనా లేదంటే రాజకీయ కోణం కూడా దీని వెనుక దాగి ఉందా అనేటువంటి అనుమానాలు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ బయటపడ్డటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నిరంజన్ని కలిసిన అనంతరం ఆ తర్వాతకి వరంగల్ భద్రకాళి టెంపుల్కి అయితే చేరుకున్నారు.